పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నివాసానికి వైసీపీ నేతలు చేరుకొని పరామర్శించారు. మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ బొల్లాను అక్రమ కేసులో ఇరికించారని ఆరోపించారు. రాజకీయ కుట్రలతో కేసు నమోదు చేస్తున్నారని, భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు. 2029 ఎన్నికల్లో బొల్లా తిరిగి గెలిచి వస్తారని నేతలు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్యాయంగా ఒక కేసులో ఇరికించి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. బ్రహ్మనాయుడు గారిని అరెస్ట్ చేయకముందే ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎంపీ గారు 10 రోజుల ముందే బ్రహ్మనాయుడు గారు అరెస్ట్ అవుతాడు 10 రోజుల్లో అని చెప్పని ఆయన మీటింగ్లో చెప్తాడు, ప్రెస్ మీట్లో చెప్తాడు. అది జరిగింది అంటే తెలంగాణ పోలీసులు కదా అరెస్ట్ చేయబోయేది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారి ఇచ్చినటువంటి ఫిర్యాదులో కానీ లేదా పోలీసు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కానీ బొల్లా బ్రహ్మనాయుడు గారి పేరు లేకపోయినప్పటికి కూడా స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ ఎంపీ గారు అరెస్ట్ అయిపోతున్నాడని చెప్తాడు. అంటే ఈయన బ్రహ్మం గారికి ఆయన అంశతో పుట్టాడా ఈయన, లేదా బ్రహ్మం గారి వారసుడా కాలజ్ఞానం చెప్పటానికి, లేదా ఈయనేమన్నా చిలక జోస్యం చెప్పటానికి ఈయనేమన్నా చిలక వినుకొండ చిలక ఈయన ఎలా ఈయన చెప్పగలుగుతాడు? అంటే ఏతావాత మనకు అర్థమయ్యేది ఏంటి అంటే తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనే కంటే కూడా తెలుగు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ నడుస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుత్వాన్ని నడిపేటువంటి వాళ్ళకి అక్కడ ప్రభుత్వం నడిపేటువంటి వాళ్ళకి ఏ మేరకు లాలూచి ఉంది, ఏ రకంగా మనం బజార్లో టీ స్టాల్కి వెళ్ళి 1/2 టీ అట్టా తాగుతాం, అట్ట షేరింగ్ టీ అట్టా వీళ్ళందరూ కూడా పవర్ షేరింగ్లో అక్కడ ఇక్కడ పవర్ షేరింగ్ నడుపుకుంటున్నారనేది మనకు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్. ధూపదీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాలు ఎన్నో.